నమస్తే, నేను రజని. వెల్కమ్ టు తెలుగు వన్ ఛానల్. అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? ఇది గ్యాస్ట్రో వల్ల వస్తుందా, లేకపోతే ఆహారంలో మార్పుల వల్ల వస్తుందా? ఎందుకు వస్తుంది? ఈ గ్యాస్ట్రిక్ వల్ల రావటం వల్ల కలిగేటటువంటి అనర్థాలు ఏంటి? ఈ విషయాల గురించి మనకి గుండెకి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనకి ఈరోజు విపులంగా వివరించడానికి మన ఛానల్ ద్వారా ఉన్నారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. చిన్న వయసులోనే అసలు గుండె జబ్బులు రావడానికి కారణం ఏంటి? గతంలో హార్ట్ అటాక్, గుండెపోటు పెద్ద వయసు వాళ్ళకి వచ్చేది. అవునండి. లేదు ఏదైనా చెడు అలవాట్లు ఉండే వాళ్ళకి వచ్చేది. సిగరెట్టు, చుట్టా, బీడి, గుట్కా, పాన్ పరాగ్ లాంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. అంటే మద్యం వల్ల రాదంటారు? ఇది మద్యము, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ వల్ల కూడా వస్తుంది. అట్లని చెప్పి నేను సిగరెట్ తాగను, నేను మద్యం తాగను, నాకు హార్ట్ అటాక్ రాదు కదా అనుకోబాకండి. తాగే వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ. తాగనోడికి, సిగరెట్ తాగనోడికి, మందు తాగనోడికి కూడా రావచ్చు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది. ఇది ఆ పరిమాణం పెరగటం వల్ల రక్తం చిక్కబడిపోయి గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులలో ఆ కొవ్వు పేరుకుపోతుంది. కొవ్వు పేరుకుపోయిన తర్వాత దాంట్లోకి ఈ మన రక్తంలో ఉండే ప్లేట్లెట్ అనే కణాలు ఉంటాయి, అక్కడ అతుక్కుపోతాయి. ఆ ప్లేట్లెట్ కణాలు అతుక్కున్న తర్వాత నేనేం తక్కువ తిన్నానని రక్తంలో ఉండే ఎర్ర కణాలు కూడా వచ్చి అతుక్కుంటాయి. ఇక వెన్నపూసలా ఉండే ఆ కొలెస్ట్రాల్లో ఈ ప్లేట్లెట్ కణాలు, ఎర్ర కణాలు అతుక్కుపోయిన తర్వాత గడ్డ ఏర్పడుతుంది. రక్త ప్రసరణ ఆగిపోతుంది, పూర్తిగా ఆగిపోతుంది, లేకపోతే పాక్షికంగా ఆగిపోతుంది ఆ కరోనరీ ధమన్లో. దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. చాలామందికి తెలవని విషయం ఇది. ఈ చెడు కొలెస్ట్రాల్ ఉందా లేదా తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేయించుకోవాలి. అది కూడా పరగడుపుని చేయించుకోవాలి. ఏదైనా తిన్న తర్వాత చేస్తే అది కరెక్ట్ ఉండదు. తర్వాత మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి సరిగా పనిచేయపోయినప్పుడు కూడా కొలెస్ట్రాల్, ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒక టెస్ట్ చేయించుకోవాలంటారు? థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లిపిడ్ ప్రొఫైల్ చేయించి మీ చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకోవాలి. తర్వాత ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది వంశపారంపర్యంగా కూడా కొంతమందికి అధికంగా ఉంటుంది. ఈ హార్ట్ అటాక్లు కూడా వంశపారంపర్యంగా వస్తుంటాయి. తాతకి 60 ఏళ్ళకి వస్తే, తండ్రికి 50 ఏళ్ళకి వస్తే, కుమారుడికి 40 ఏళ్ళకి, ఇంకా తర్వాత వచ్చేవాడికి 30 ఏళ్ళకే రావచ్చు. వంశపారంపర్యంగా హార్ట్ అటాక్ల చరిత్ర ఉన్న వాళ్ళు ఉంటే ప్రతి సంవత్సరం విధిగా వాళ్ళు ఒక 3 పరీక్షలు చేయించుకోవాలి. ఈసీజీ, 2D అంటే గుండెకు స్కానింగ్, టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్, బెల్ట్ మీద నడిపిస్తారు, వేగం పెంచి పరిగెత్తిస్తారు. ఈ మూడిట్లతో పాటు మనము అసలు మూల కారణం హార్ట్ అటాక్కి లిపిడ్ ప్రొఫైల్ కూడా తప్పనిసరిగా కుటుంబ నేపథ్యము, కుటుంబ చరిత్ర ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ జబ్బు వచ్చి ఆక్సిజన్ శాతము తగ్గి హాస్పిటల్లో చేరిన వారికి మాత్రమే హార్ట్ అటాక్ వస్తుంది, వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే రక్తం చిక్కబడుతుంది. కోవిడ్కి మనం వాడిన టీకాల వల్ల ఎట్టి పరిస్థితుల్లో హార్ట్ అటాక్ రాదు. ఆ దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం చేసి పరీక్షలు చేసింది. కోవిడ్ టీకాకి హార్ట్ అటాక్కి ఎటువంటి సంబంధం లేదని పరిశోధనలు చేసిన అనంతరం వాళ్ళు ప్రకటన కూడా చేయటం జరిగింది. అయితే రక్తంలో లిపిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు ట్రైగ్లిజరైడ్ అని ఉంటుంది. అది కొవ్వు శాతం, అది కూడా సమపాళలో ఉండాలి. అధికంగా ఉండటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్తో పాటు రక్తంలో మంచి కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు.
అది అధికంగా ఉంటే మనకు రక్షణ. అవును. చెడు కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి, ఉమ్, మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే మనకు గుండెపోటు రాకుండా ఉంటుంది. ఇగురు రోస్టు మానేస్తే ఈ చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరగకుండా ఉంటుంది. ఉమ్, కొన్ని సందర్భాల్లో అది గ్యాస్ ట్రబులా హార్ట్ అటాకా తెలుసుకోవడం చాలా కష్టం. కష్టంగా ఉంది. అవును. ఎందుకంటే ఛాతీకి పొట్టక మధ్య భాగంలో నొప్పి వస్తుంది. ఆ, ఇదేదో గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. అవును. ఏదో గ్యాస్ ట్రబుల్ అని ఏదో సిరపో లేదా ఏదన్నా ఇంట్లో ఉండే గ్యాస్ మాత్రం గొట్టం మింగుతుంటారు. అవును. ఆ విధంగా కాలయాపన చేయటం వల్ల ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఉమ్, హార్ట్ అటాక్ అంటే ఛాతీ నొప్పి, ఎడమ భుజం నొప్పి, ఉమ్, కంఠం దగ్గర నొప్పి, కొన్నిసార్లు వీపు వెనక భాగాన్ని నొప్పి కూడా రావచ్చు. షుగర్ వ్యాధి దీర్ఘకాలికంగా ఉన్నవారికి ఈ ఛాతీ నొప్పి బాగా రాదు. ఏదో కొంచెం అసౌకర్యంగా ఉందనో ఉమ్, లేదా ఛాతీ మీద రాయి పెట్టినట్టు ఉంటుంది. ఉమ్, కనుక షుగర్ ఉన్న వాళ్ళు ఉమ్, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. షుగరు, బీపీ, చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారికి హార్ట్ బరువు ఎక్కువ అటాక్ ఉన్న వచ్చే వాళ్ళకు అవకాశం ఉంది. కనుక స్థూలకాయం ఏ అనుమానం ఉన్నా ఉమ్, అది గ్యాస్ ట్రబుల్ అని భావించి సొంత వైద్యం చేసుకోకుండా ఉమ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఓకే. వృక్ష సంపద నుంచి తయారు చేసే లైఫోస్టెరాల్ అనే ఒక మందు తయారు చేశారు. ఓకే. దీంట్లో ఏముంటాయి? వెల్లుల్లి ఉంటుంది, ఓకే. పసుపు ఉంటుంది, అవును. మెంతులు ఉంటాయి, ఉమ్, మిరియాలు ఉంటాయి, సోయా ఉంటుంది, అలాగే టమాటా ఉంటుంది. ఓ, ఇవన్నీ ప్రకృతిలో లభించే వస్తువులే. అలాగే తౌడు కూడా ఉంటుంది దీంట్లో ఏది కూడా రసాయనం అనేదే ఉండదు. ఉండదు. రోజు ఉదయం ఒకటి ఓకే. రాత్రి ఒకటి వేసుకుంటే ఉమ్, ఈ చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరైడ్ని చక్కగా నియంత్రిస్తుంది. ఉమ్, మనకు ఉపయోగపడే మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని ఉమ్, పెంచుతుంది. ఓకే. అయితే ఇప్పటికే మార్కెట్లో ఉమ్, అలోపతి డాక్టర్లు, గుండె డాక్టర్లు అటర్వాస్టాటిన్ అని, స్టాటిన్ లాంటి మందులు, అటర్వాస్టాటిన్ అని, రోజువాస్టాటిన్ అనే మందులు వాడుతున్నారు ఈ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి. ఓకే. వాటికంటే కూడా మెరుగైన గుణాలు ఉన్నాయి దీనికి. ఓ, ఇప్పటికే మీకు హార్ట్ అటాక్ వచ్చింది, స్టెంట్ వేశారు లేదా బైపాస్ ఆపరేషన్ చేశారు, అటువంటి వారు కూడా దీన్ని వాడటం వల్ల ఆ స్టెంట్లు మూసుకుపోకుండా ఓకే. బైపాస్ ఆపరేషన్ విజయవంతంగా ఎక్కువ సంవత్సరాలు పనిచేసే విధంగా ఉపయోగపడుతుంది. అంటే గుండె జబ్బు రాని వాళ్ళు వాడచ్చు, ఉమ్, గుండె జబ్బు వచ్చి చికిత్స చేయించుకున్న వాళ్ళు కూడా స్టంట్ వేసుకున్న వాడచ్చు. వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇది మార్కెట్లో అంత సులభంగా లభించకపోవచ్చు. ఓ, ఇది అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, ప్లాట్ఫామ్ వెబ్సైట్ లేదా లీ ఫార్మా వాళ్ళ వెబ్సైట్ www.leehealthdomain.com వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. మరొక 3 నంబర్లు కూడా ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా పంపిస్తారు. 9100107481 9100107481 8977030218 950289737 ధూమపానము, మద్యపానానికి దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. బరువు నియంత్రించుకోవాలి, వ్యాయామం చెయ్యాలి, యోగా, ప్రాణాయామము, ధ్యానం కూడా చేయటం తప్పనిసరి. ఓకే. ఇది రసాయనాలతో సంబంధం లేకుండా ప్రకృతి ప్రసాదించిన హెర్బల్ ఉత్పత్తి లైఫోస్టెరాలు. ఓకే. ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపాలంటే తప్పకుండా మన జీవన శైలిలో మార్పులు అనేవి తథ్యం. అవి చేసుకోవాలి, అప్పుడే మనం ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుతాం. థ్యాంక్ యూ.